హలో ఎవ్రీవన్. వరలక్ష్మి వ్రతం అంటేనే గుర్తొచ్చేది సాయంత్రం చేసే పేరెంటాల్లో వచ్చిన కన్నె ముత్తైదులు, పెళ్ళైన ముత్తైదులు అందరూ వచ్చి అమ్మవారిని చూసి దండం పెట్టుకొని, అక్షింతలేసి, వాళ్ళ కోరికలను తీర్చుకొని, మనం వాళ్ళకి ఒక తాంబూలం ఇచ్చుకునే మంచి అవకాశం, గొప్ప అవకాశం. శుక్రవారం రోజు ఒక ముత్తైదు తాంబూలం ఇవ్వడం అంటే మాటలు కాదు. చాలా మంచి అరుదైన అవకాశం అనమాట. సో, అలాంటి వరలక్ష్మి వ్రతము ఎప్పుడు పౌర్ణమికి ముందర వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు. అందరూ తెలిసిందే కదా! శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతాలనమాట. అసలు ఇంకా ఇల్లంతా సందడి, మామిడి తోరణాలు, పువ్వులు, మందసానికి పువ్వులు, తర్వాత అరిటాకులు, ఇంకా అన్నీ అసలు చాలా ఎంజాయ్ అనమాట. పిల్లలైతే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ పిండి వంటలు తిన్నా, తినకపోయినా అదొక ఆనందం వాళ్ళకి. నాకు అది కావాలి, ఇది కావాలని అడుగుతుంటారనమాట. సరే ఇంకా పిల్లలతోటి అలా సరదాగా మా సాయంత్రం పేరంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అలా గడిచిందనమాట. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళారు. వాళ్ళకి పసుపు, కుంకుమ, తోరాలు కట్టి తాంబూలాలకి వచ్చిన వాళ్ళందరినీ తాంబూలాలు ఇచ్చి పంపించి మా అమ్మవారిని దీవించమని, మా అమ్మవారి అన్ని ఆవాహించి దీవించమని కోరుకునే రోజు అనమాట. సో, ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు అందరూ జరుపుకోవాలి. వ్రతం ఆచరించే వాళ్ళైతే తప్పకుండా కొన్ని నియమాలు ఉంటాయి, అవి పాటించండి. అంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.